గురుజీ, కుంభరాశి వాళ్ళకి ఈ శ్రీ పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతోంది? అండ్ వీళ్ళకి అంటే వివిధ వృత్తుల్లో ఉన్న వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బావుంటుంది? తప్పకుండా అమ్మ. కుంభరాశి ప్రేక్షకులకు అందరికీ కూడా ఉగాది శుభ ఆశీస్సులు, శ్రీ పరాభావనామ సంవత్సర శుభాకాంక్షలతో. మరి కుంభరాశి వారు అంటేనే ఒక నిండు కుండలాగా, నిండు కుండ తొనకదు అనే విధంగానైతే చెప్తారో, ఆ విధంగా నిండు కుండలో అంటే కుండలో నిండుగా నీరుని పోస్తే అది ఎటు తొలకదు, ఉన్న దగ్గరనే ఉంటుంది. సగం వాటర్ ఉంటే అటు ఇటు ఊగే పరిస్థితి ఉంటుంది. సో అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారు, వారేంటో వారి రూమ్ కానీ, వారి ఫోన్ కానీ, వారి ల్యాప్టాప్ కానీ, వారి టీవీ గాని ఇంతే. సమాజంలోకి రావాలి అంటే సిగ్గెక్కువ. హ్మ్. సో వీరేందో, వీరి పరిస్థితి ఏందో ఇంతే, ఇంత మట్టుకే ఉండేటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా కుంభరాశి వారి వ్యక్తిగత జాతకరీత్యా రాహువు గాని, కుజుడు గాని ఇబ్బందిగా ఉంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే. శనైశ్వరుడు బాగా లేకుండా, రాహు బాగా లేకుంటే కుంభరాశి వారికి ప్రదేశ మార్పులు, స్థానచలనాలు, మత్తు పదార్థాలు అధికంగా బానిస అయ్యే పరిస్థితి ఉంటుంది. సో ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో వీరికి జాతకంలో రాహు బాగా లేకుంటే ఇందాక చెప్పుకున్నట్టుగా మత్తు పదార్థాలకు బానిస అవ్వడము, అది ఎలాంటి మత్తు పదార్థాలైనా కావచ్చు, వాటి పేరు నేను చెప్పదలుచుకోలేదు కానీ చెప్తున్న విషయం. అలాంటి సందర్భాలు ఉంటవి. గడిచిన సందర్భాలలో ఎక్కడ చూసినా కూడా 18, 19, 20, 21, 22 మీరు గూగుల్ వెళ్ళి సెర్చ్ చేసుకుంటారో, యూట్యూబ్లో సెర్చ్ చేసుకుంటారో, 2018, 19 ఎస్పెషల్లీ 20, 21, 22, 23 ఈ టైం అధికంగా ఆత్మ మర్డర్సు, బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ, ఈ పిచ్చి పిచ్చి డ్రగ్స్ రిలేటెడ్ కానీ ఇవన్నీ కూడా జరిగినటువంటి పీరియడ్స్ నేను చెప్పిన సందర్భాలే. ఇందులో